చూడండి ఫ్రెండ్స్, మేము కడప సైడు వచ్చి కోతులు పట్టాము. మొత్తం పట్టేసాము, అయిపోయింది. కొన్ని కోతులు ఉంది. ఈ బేచి ఇంతవరకే ఉంటుంది. చిన్న బేచి ఇది. చూడండి, ఇది ఎందుకు పిలిపించారంటే ఈ కడప సైడు మాకు ఈ మామిడికాయ తోటలన్నీ బాగుంది. చిన్న చిన్న పూతలన్నీ కాసాయి. చూడండి, చిన్న చిన్న పూతలు కాసాయి. ఆ పూతలన్నీ రాలిపిచ్చేస్తుంటుంది. కాబట్టి మమ్మల్ని పిలిపించారు. చూడండి, ఈ చిన్న చిన్న పూతలన్నీ రాలిపిచ్చేస్తుంటే మాకు పిలిపించారు. మళ్ళీ కోతులు కూడా మనుషులను కూడా కరుస్తూ ఉంటాయి. పక్కనే అంతా చూడండి, ఇల్లు అంతా ఉన్నాయి. చూడండి, పక్కనే మామిడికాయ తోట పక్కన ఇల్లు అంతా ఉంది. చూడండి, ఆ చిన్న చిన్న పిల్లలను కరుస్తూ ఉంటే కూడా పిలిపించారు. చూడండి ఫ్రెండ్స్, మన గ్రామంలో మన పంచాయతీలో ఉన్న కూడా పిలిపించండి. మేము వచ్చి పడతాము. మేము ప్రైవేట్గా పడుతున్నాము. పోతికి ఇంతనే రేటు ఉంటుంది. మేము స్క్రీన్ పైన పెట్టే నెంబర్కి మీరు కాల్ చేయండి, మేము వచ్చి పెడతాము. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి పొడుగు తోక. ఇది కోతులు ఇవి, పొడుగు తోక కోతులు ఇవి. చూడండి, అన్నీ ఐకమత్యంగా ఉంటుంది. ఎప్పుడు దీన్ని ఎలాంటి హాని లేకుండా అడవిలో వదిలిపెట్టేస్తారు. మాది పట్టే వరకే బాధ్యత. పట్టిన తర్వాత లోడ్ ఎక్కిచ్చేస్తాము. లోడ్ ఎక్కిస్తే ఊరి తరపు నుంచి ఉంటే ఊరి తరపు నుంచి వెళ్ళిపోతుంది. గ్రామ పంచాయతీ అయితే వాళ్ళ తరపు నుంచి లెటర్ తీసుకొని పంపిస్తారు. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ తరపు నుంచి లెటర్ తీసుకొని పోయి అడవిలో ఫారెస్ట్లో వదులుతారు. దానికి ఎలాంటి హాని లేకుండా మేము చూస్తాము. వాటికి మేత, అన్నము, బువ్వ, నీళ్లు అన్నీ వేస్తాము. చూడండి, గిన్నె కూడా ఉంది. చూడండి, దాంట్లో ఈ విధంగా మేము పడతాము. ఇదొక బేచి అనమాట. ఇదొక బేచి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా బోను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఈ ఛానల్ని. తప్పకుండా అందరికీ వెళితే వాళ్ళు కూడా మమ్మల్ని పిలిపిస్తారు, పడతారు. దాన్ని ఏమంటే ఎలాంటి హాని లేకుండా దాన్ని మేము అడవిలో వదిలిపెడతాము. చూడండి ఫ్రెండ్స్, చూసి ఈ మారిగా తోట ఉంటుంది. మామిడికాయ తోట, పెద్ద తోట ఇది. చాలా పెద్ద తోట. చాలా నష్టం జరిగేది. కానీ మమ్మల్ని పిలిపించి ఈ కోతులన్నీ పట్టించి అడవిలో వదిలిపెడతాం, ఫారెస్ట్లో వదిలిపెడతాం ఫ్రెండ్స్.